కు విఠలన్నకి నుమాన్ బ్రదర్ కి నమస్కారాలు. న్యూస్ ప్రేక్షకులకి ఒక జోక్ ఒకటి ఉంటుంది. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టుగా ఇక్కడ జరుగుతున్నదంతా రాజకీయ టీవీ కేకు ఇతర పార్టీలకు ఉన్న గొడవల కంటే కూడా టీవీ కేకు ఏ పార్టీతో గొడవ లేదు, అది వేరే విషయము. ఇక్కడ రాహుల్ గాంధీ బీజేపీ గురించి పార్లమెంట్ లోపల తమిళనాడులో ఏమన్నాడో జస్ట్ 1 సెకండ్ లోనే ఆడియో రావట్లేదు. ఇది రాహుల్ గాంధీ ఏమన్నాడంటే పార్లమెంట్ లో వీడియో మనకు గూగుల్లో వెతుక దొరుకుతుంది. బీజేపీ ఎంటైర్ లైఫ్ లోపల తమిళనాడులో కాలు పెట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్, ఎవర్ ఎవర్ ఇంపాసిబుల్ అనే దాన్ని ఆయన కోడ్ చేస్తూ మాట్లాడాడు. ఇది ఎప్పుడు గత పార్లమెంట్ లోపల సెషన్స్ లోపల ఆయన చాలా క్లియర్ గా బీజేపీ ఆశలేం పెట్టుకోవద్దు, ఎన్ని డ్రామాలు చేసినా అందులో ఎంటర్ అవ్వడం కష్టమని ఆయన ఛాలెంజ్ అమిత్ షాకు మోడీకి చేశారు. సో అది వేరే విషయం. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న వైరుధ్యం. నెక్స్ట్ వచ్చేసి అసలు బీజేపీ కావాల్సింది ఏంటంటే బెంగాల్ ని టార్గెట్ చేసింది, రీచ్ అయింది. తెలంగాణ లోపల ఎంట్రీ ఎప్పటి నుంచో ఉన్నది, తమిళనాడులోకి ఎంట్రీ కావాలి. ఎంట్రీ కావాలంటే ఇప్పుడు ఏ విధంగా ఎంట్రీ కావాలి అన్నది చాలా కీలకం. ఆ కీలకమైన దాంట్లో ఇంతకుముందు విట్లన్న చెప్పినట్టుగా ఒక్కటే ఉంది, ఆ ఒక్కటితోని ఏమి జరగదు, ఆ ఒక్కటితో జరుగుతుందన్నట్టు కూడా ఎవరు అనుకోవటం లేదు. కానీ ఇక్కడ ఆ ఒక్కటి కంటే ముందు గవర్నర్ ఉన్నారు చూసినారా, ఆ ఒక్కటికి రెట్టింపు టోటల్ 230 ఈక్వల్ ఆ గవర్నర్. ఇక్కడ గవర్నర్ విషయంలో ఏం మాట్లాడుతున్నట్టే కరడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాదులను తీసుకొని, మా విఠలన్న లాంటి వాళ్ళు కాదు, మా విఠలన్న అంటే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది గవర్నర్ ఉంటే, ఎందుకంటే ఉద్యమాల నుంచి వచ్చింది కాబట్టి. ఇక్కడ కరడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాదులను తీసుకొచ్చేసి కేరళ తమిళనాడు, ఆయన కేరళ గవర్నరు, తమిళనాడు ఇన్ఛార్జ్. అంటే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ రాజేంద్ర రెడ్డి, అలా డౌట్ ఏం లేదు, అలానే ఉంటారు. ఈ కరడుగట్టిన క్యాండిడేట్ నోట్లో నుంచి వచ్చిన మాటే కానీ బ్రెయిన్ లో ఏ స్క్రిప్ట్ ఉండదు. ఆ నోట్లో వచ్చిన స్క్రిప్ట్ అంతా ఢిల్లీ నుంచి వచ్చేది, ఆయన అప్పచెప్పాలి, అప్పచెప్తున్నాడు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంది అంటే, మాకు నేనుగా ఆలోచించేది ఏంటంటే, ఇక్కడ నాకు తమిళనాడు రాజకీయాలతోని వ్యక్తులతోని డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను లాంగ్ టైమ్ ఆఫ్ మై లైఫ్ ఇన్ తమిళనాడు, నా మెడికల్ కాలేజ్ లైఫ్ అంతా మీరు అక్కడే చదువుతున్నారు కదా. సో దెన్ విజయ్ ఫ్యామిలీతో కానీ, విజయ్తో కానీ, స్టాండ్లతో కానీ నాకు డైరెక్ట్ సంబంధాలతో చెప్తున్నాను. ఇక్కడ గొప్పతనాన్ని మనం ఎవరిని గొప్పతనం చూసుకోవాలి. ఒక శత్రువు బలంగా కొట్లాడి ఆ మూల కూర్చోబెట్టిన స్టాలిన్ ఏం మాట్లాడుతున్నాడు అంటే, విజయ్ కి మ్యాండేట్ ఉన్నది కాబట్టి, లార్జెస్ట్ పార్టీ విన్ విన్ సిచ్యువేషన్ లో ఉన్నది కాబట్టి ఆయనతోని ప్రమాణ స్వీకారం చేయమని చెప్పేసి చాలా గౌరవంగా ఉన్నతంగా స్టాలిన్ గారు చెప్తున్నారు. దిట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ గారు ఏం చెప్తున్నారు, లేదు కరెక్టే కానీ నేను హెడ్ కౌంట్ చేయటం లేదు, హెడ్ కౌంట్ చేయడం కూడా నా డ్యూటీ కాదు, నాకు కంప్లీట్ గా 118 నేమ్స్ దాని కన్సర్న్ పర్సన్స్ నాకు లిస్ట్ ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేపిస్తానని ఈయన అంటున్నారు. రాజ్యాంగబద్ధంగా ఆ లిస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది కానీ అది మీకు ఇవ్వాల్సిన బాధ్యత లేదు. మీకు అధికార కోసము ఫామ్ చేయడం కోసం లార్జెస్ట్ పార్టీ మీరు ఇన్వైట్ చేయాలి. ఆ లార్జెస్ట్ పార్టీ 79 కనుక 99 ఉన్నా, మిగతా వాళ్ళకు 90 ఉన్నా కూడా, 9 సీట్లు ఉన్నా కూడా మీరు ఇన్వైట్ చేయాలి. అది మీ డ్యూటీ మాత్రమే, మీకు ఓన్లీ లిస్ట్ ఇవ్వాల్సిన లేదు. ఇక్కడ ఫ్లోర్ లో ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. 2 వీక్స్ విజయ్ అడిగిండు, విజయ్ కి బేషరత్తుగా మీరు ఇన్వైట్ చేయాలి. అది మీరు చేయలేదు. మీరు చేయలేదంటే ఒక గవర్నర్ కెపాసిటీలో ఇది జరిగే పని కాదు, ఇది అందరూ తెలిసిన విషయమే. ఇక ఎవరు చేస్తున్నారు అంటే మోడీ అమిత్ షా ధ్వజం దీని వెనకాల ఉందన్న విషయాన్ని చిన్న పిల్లోని తమిళనాడుని అడిగినా చెప్తారు. ఇలా వేరే డౌట్ కూడా ఏం లేదు. ఇక నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఒకవైపు వచ్చేసేమో గవర్నర్ ప్రెషర్, ఇంకొక వైపు వచ్చేసేమో కన్ఫ్యూజన్, మరొక వచ్చేసేమో సిద్ధాంతాల పరంగా వైరుధ్యాలున్నా లేకపోతే అంశాల ప్రకారమైన స్ట్రాంగ్ వైరుధ్యము, దగ్గరగా 54 సంవత్సరాల వైరుధ్యం. ఇది డిఎంకేకు అన్న డిఎంకే ఏదో నిన్న మొన్న వచ్చిన వైరుధ్యం కూడా కాదు. ఈ 54 సంవత్సరాల వైరుధ్యము రాత్రికి రాత్రే పోయి కలుసుకోవడం ఏంటంటే ఓన్లీ పవర్ పాలిటిక్స్. పవర్ పాలిటిక్స్ కనంటే బీజేపీ పాలిటిక్స్ సార్. ఒకవేళ కనుక విజయే కనుక అన్న ఏఐడిఎంకే తోని కనుక కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటే
ఆ పూలల్లో తీసుకొచ్చేసి విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అలా డౌట్ ఏం లేదు. నేను బీజేపీ అని చెప్పడం లేదు. ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఏదైనా వెనకాల ఎవరుండో మనం చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రమాణ స్వీకారం కనుక ఆ సిద్ధాంతపరంగా సిద్ధాంతాన్ని నమ్ముకొని నేను అట్లా కలవను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా విజయ్ ఉన్నాడు. దానికి కూడా కారణం ఏంటి అంటే, జనరల్ గా రిజర్వ్ సీట్ లోపల చేయాలంటే రిజర్వ్ సీట్ లోపలనే వ్యక్తులనే తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న రిజర్వ్ సీట్లతో పాటు అత్యధికంగా ఎస్సీలను తీసుకొచ్చేసి అందులోపల మాదిగ కమ్యూనిటీని పట్టుకొచ్చేసి, ఎస్సీ లోపల మాదిగ ఇతర కమ్యూనిటీని, ఒక మాదిగలే కాదు ఇతర కమ్యూనిటీ హైయెస్ట్ మాదిగలు ఉన్నారు. మాదిగ కమ్యూనిటీ హైయెస్ట్ మాదిగలు ఉన్న కమ్యూనిటీని పట్టుకొచ్చేసి అక్కడ ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, కూలినాలు చేసుకునే వాళ్ళు తీసుకొచ్చి జనరల్ సీట్లలో గెలిపించిండు కదా. దీనికి మరి ఎవరి కడుపులు నొప్పి మనకు అర్థం కావాలి. అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న 118 మంది 110 మంది ఎమ్మెల్యేలలో వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు ప్రపంచాన్ని తెలవాల్సిందంటే 70 మంది ఎస్సీలు ఉన్నారు. 70 మెంబర్స్ ఎస్సీలు ఉన్నారు. అంటే లార్జెస్ట్ కమ్యూనిటీ, లార్జెస్ట్ పీపుల్, లార్జెస్ట్ సఫరర్స్. ఇక్కడ కమ్యూనిటీ కాదు, కులం కాదు, ఏది కాదు, లార్జెస్ట్ సఫరర్స్ తీసుకొచ్చేసి అక్కడ ఎమ్మెల్యేలను తయారు చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలకు కూడా ఎవరికి కూడా ఎలాంటి ఫేస్ ఐడెంటిటీ లేదు, ఫోటో ఐడెంటిటీ లేదు, వాయిస్ ఐడెంటిటీ లేదు. ఎలాంటి ఐడెంటిటీ లేని వ్యక్తులను ఆ ఇంటి దగ్గర కాపులా ఉంటే ఆ వాళ్ళ నాయకుడు ఇంట్లోకి పోవాలన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యే సర్టిఫికెట్ చూపించి లోపలికి పోయిన దాఖలాలు మొన్న చూసామని. పోలీసులకు చూపించేసి నేను ఎమ్మెల్యేను, ఆ ఎమ్మెల్యే కూడా ఎవరో తెలియదు, నేను ఎమ్మెల్యేనని చెప్పేసి వాళ్ళ ఫేస్ ను ఆ ఫోటో సర్టిఫికెట్ తీసుకుపోయి చూపించేసుకొని విజయ్ ఇంట్లోకి ఎంట్రీ అయిన పరిస్థితి. అంటే దీని వెనకాల ఇంత స్ట్రాంగ్ గా విజయ్ ప్లాన్ చేసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ పాసిబిలిటీ బీజేపీకి ఉన్నదా? బీజేపీకి పాసిబిలిటీ ఉన్నదా? మీరు ఆకువీడు అనే ఒక చిన్న ఒక్కటే నిమిషం అన్న, ఆకువీడు అనేది ఒక చిన్న మండలం లోపల ఆంధ్రప్రదేశ్ లోపల విజయరామరాజుతోని ఇంకా చెప్పాలనుకుంటే కొంతమంది తెలుగుదేశము, జనసేన, బీజేపీ కార్యకర్తల చేత వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసి ఒక బొమ్మను పెట్టేసి ఇక్కడ మొత్తము ఆంధ్రప్రదేశ్ లోపల క్రిస్టియన్ ఉన్నారని చెప్పేసి డ్రామా ఆడిన మీరు ఈరోపు క్రిస్టియానిటీని నెత్తిన పెట్టుకున్న తమిళనాడు లోపల ఇంకేం డ్రామా ఆడతారు? అంటే ఎస్సీలను కట్ చేసేస్తే, ఎస్సీలను అధికారాన్ని దూరం చేసేస్తే ఇక్కడ ఎస్సీల మీద కోపమా, లేదు అనుకుంటే కాంగ్రెస్ మీద కోపమా, లేకపోతే విజయ్ మీద ఉన్న కోపమా, లేకపోతే ఇక్కడ క్రిస్టియానిటీ మీద ఉన్న కోపమా, లేకపోతే ఎంట్రీ కాలేమనే భయమా? ఇవి కదా ఫ్యాక్ట్స్. పక్కన పెట్టేసి ఈ ఫ్యాక్ట్స్ అన్న ఒక్కటే మీకే ఇస్తాను. ఈ ఫ్యాక్ట్స్ అన్ని పక్కన పెట్టేసి ఈరోజు విలన్ గా కనిపించేది ఎవరంటే రాజేంద్రన్ విలన్ ఏం కాదు. విలన్ గా యాక్ట్ చేస్తున్న ఒక గవర్నర్ సార్ విలన్ గా మాత్రమే సక్సెస్ఫుల్ యాక్ట్ చేస్తున్నారు. సార్ చాలా నమస్కారం సార్ మీకు, మీ యాక్షన్ కి. కానీ డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసింగ్ అంతా మోడీ సార్, అమిత్ షా సార్. ఈ ఇద్దరు సార్లు కలిపి తీసుకొచ్చేసి ఈ సార్ని పెట్టి యాక్షన్ చేపిస్తే ఇక్కడ హీరోలు ఎవరు అవుతున్నారు? ప్రజలు హీరోలు అవుతున్నారు, జంజీ హీరోలు అవుతున్నారు. ఇవాళ విజయ్ ని స్క్రీన్ హీరో చేయాల్సిన అవసరం ఏం లేదు. విజయ్ ఎస్టాబ్లిష్డ్ హీరో, ఇక డౌట్ పక్కన పెట్టేద్దాం. ఈ రోజు హీరోలు ఎవరు చేస్తున్నారు అంటే జంజీని చేస్తున్నారు. జంజీని ఒక తమిళనాడులో చేస్తున్నారా? కాదు, తెలంగాణలో చేస్తున్నారు, కేరళలో చేస్తున్నారు, ఏపీలో చేస్తున్నారు. ఇదే జంజీ కనుక ప్రజల్లోకి ఉన్నట్టయితే ఈరోజు అహంకారంతో అధికారం ఉన్నాయన్న పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందో దయచేసి చెక్ చేసుకోండి. ఏం చెప్తారు? మా జయరామ్ అన్న తమిళనాడు రాజకీయాలు అక్కడ చదువుకున్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. విజయ్ కూడా తన మిత్రుడే. అక్కడ ఇప్పుడు కాదు కదా, స్వాతంత్రం నుంచి కూడా పెరియారు ఉద్యమము, చాలా ఉద్యమాలు అక్కడ వచ్చినాయి, ద్రవిడియన్ ఉద్యమాలు వచ్చినాయి. ఇవాళ ఒక విప్లవం తమిళనాడు రాజకీయాలు చూడాలంటే ఒక విప్లవం. ఇవాళ విజయాన్ని గెలవడం కూడా ఇంకొక విప్లవంగానే మనం చూడాలి. జంజీ ఉద్యమమా, లేకపోతే డిఎంకే మీద ఉన్న వ్యతిరేకతనా, ఏఐడిఎంకే వ్యతిరేకతనా, ఎవరు ఊహించని పరిణామాలు. ఇక్కడ ₹1 ఖర్చు పెట్టకుండా నిజంగా ఒక సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ తోటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, బీసీలకి జరిగినటువంటి న్యాయంగా దాన్ని చూడాలి డెఫినెట్ గా. అక్కడ నేను అదే చెప్తున్నా జయరామన్కి, లేదా ఇక్కడ మిగతా మిత్రులకు కూడా, అక్కడ సుస్థిర ప్రభుత్వం ఉండాలా వద్దా? ఒకటే మాట, సుస్థిర ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, 5 మంది ఉన్నారు వారికి. రేపు ఏదో కోణంలో వాళ్ళు విత్డ్రా అయితే
దేశంలో అనేక రాజకీయాలు చూసినాం కదా కాంగ్రెస్ పార్టీ. జేడీయూ ఒక మాట ఎందుకు సార్ మాటనే జ్యూసలు చెప్తారు? నువ్వు ఒక్క మాట. ఇంకో మాట జయరామన్న, తమిళనాడులో బీజేపీ కాదు ఎంటర్ అయింది, కాంగ్రెస్ కూడా ఎన్నడూ ఎంటర్ కాలేదు. ఇవాళ అది ఈ డిఎంకే ఈ 5 సీట్లు కూడా ఇవాళ కాంగ్రెస్ కు 5 సీట్లు కూడా డిఎంకే పుణ్యమా కాదా? డిఎంకే సపోర్ట్ తోటి గెలిచింది కదా. ఇండిపెండెంట్ గెలిచారా మీరు? నుమాజ్ భాయ్, మీరు ఇండిపెండెంట్ గెలిచారా? మీరు అలయన్స్ లో గెలిచారా? ఆనెస్ట్లీ చెప్తా ఇప్పుడు ఇండిపెండెంట్ గెలిచారా? 27 చోట్ల మేము గెలిచారా మీరు? మా మద్దతు వారికి ఉంది, వారి మద్దతు మాకుంది. చెప్తుంది డిఎంకే సపోర్ట్ తోటి ఆ మాత్రం 5 సీట్లు గెలిచారు. ఆ మాత్రం ఇంకెక్కువ గెలిచే వాళ్ళం మేము. ఒక్క మాట, 10 మంది ఎంపీలు ఉన్నామండి మేము అక్కడ. ప్లీజ్, 10 మంది ఎంపీలు ఉన్నారు మా వాళ్ళు అక్కడ. ప్లీజ్ అండర్స్టాండ్. ఆ 10 మంది ఎంపీలైనా అలయన్స్ లోనేనా నవాజ్ భాయ్? అలయన్సే అంటే ఇంకెక్కువ గెలవాలి మేము. ఒక మాటనా, మీరు ఇండి కూటమి నడుపుతా ఉన్నారు. మీరు యు ఆర్ ద కింగ్ ఆఫ్ ది, అంటే యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది ఇండి కూటమి. మీ మిత్రుడు డిఎంకేనే కాదని ఇవాళ రాత్రి మరి టీవీకి వారు కూడా మా మిత్రులు. వారు మిత్రధర్మమా మిత్రభేదమా? వారు మిత్రులు కాబట్టి వాళ్ళతో పాటు మేము పోటీ చేసినాం. మేము ఇవాళ మేము ఇప్పుడు జయరాం అన్న దాన్ని కంటిన్యూ చేస్తాం. జయరాం మేము కోరుకునేది కేంద్రంలో అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి. కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది అది. టీవీకే నాయకత్వంలోనే సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి. ఈ చిన్నా తీర్చుక పార్టీలతోటి ఏర్పడితే ఏ క్షణమో ఎప్పుడు మళ్ళీ ఊడిపోతుందో, మళ్ళీ రాష్ట్రపతి పాలన, మళ్ళీ ఎలక్షన్స్ అనేది అది ఉండకూడదు అనేటువంటి కేంద్రం ఆకాంక్ష తప్ప మీరు చెప్పిన విషయాలు ఏది కూడా కాదు. విజయ్ 100% అక్కడ ముఖ్యమంత్రి కావాలి, దళితులకు రాజ్యాధికారం రావాలి, బీజేపీ 100% సపోర్ట్ చేస్తుంది. అంతోదయ ఉద్యమం బీజేపీ వాళ్ళ కులాలు మతాలు వర్గాలు కాదు. ఇవాళ దేశానికి ఒక ఎస్టీ ట్రైబల్ మహిళని రాష్ట్రపతిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన భారతీయ జనతా పార్టీది. ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదు. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఏఐడిఎంకే తోటి టీవీకే వారు కలిసి ఉంటే సుస్థిర ప్రాబ్లం వస్తుంది. మేము కోరుకునేది కూడా ఆయన తీసుకోవడం లేదు, మద్దతు ఓకే, ఆయన వ్యక్తిగత రాజకీయాలు కావచ్చు. ఇవాళ 45-55 మందిని ఏఐడిఎంకే తోటి టీవీకే ప్రభుత్వం ఏర్పడితే ఆ రాష్ట్రానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? చిన్న చిత్క పార్టీల ద్వారా ఏర్పడితే రాజకీయాల్లో లౌక్యం కూడా ముఖ్యమే, సిద్ధాంతాలతో పాటు. సిద్ధాంతాలు ఉండవు, ఏముండవు రాజకీయం. అంతిమంగా ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ తో అవుతుంది కాబట్టి బీజేపీకి బాధ. అంతేనా విఠల్ గారు? ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్లడమే విజయ్ చేసిన పాపం. అందుకే హీరోకే చొక్కలు చూపిస్తున్నారు. అంతేనా? పొత్తు కాదని అనేది మా ఆకాంక్ష ఏంటంటే అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి. 5 మందితోటి సుస్థిర ప్రభుత్వం ఉండదు. మన ఆకాంక్ష ఎట్లా ఉన్నా ప్రజలు ఇచ్చిన తీర్పు కదా అది. ప్రజలు ఇచ్చిన తీర్పు పార్టీల నిర్ణయం. మన ఆకాంక్ష అంతే కదా. ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్ గారు ఏం కోరుకు, రాజ్యాంగబద్ధంగానే గవర్నర్ ఏమంటున్నారు? ఆయన డిస్క్రిషన్ పవర్ ఉంది. ఒకటి ఫ్లోర్ టెస్ట్ చేసుకోమని చెప్పే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది. ఫ్లోర్ టెస్ట్ అంటే 24 గంటలు మాత్రమే టైం ఇవ్వాలి. 24 గంటలు ఇప్పుడే ఇట్లుంది. 24 గంటల ప్రభుత్వం ఒకవేళ ఓడిపోతే, బల నిరూపణ జరగకపోతే మళ్ళీ ఆ పరిస్థితి వస్తుంది. అందుకనే కొంత జాప్యం జరిగినా మీకు మద్దతు ఇస్తున్న పార్టీల లిస్ట్ అడుగుతున్నాడు అంతే. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తీసుకోండి, లిస్ట్ ఇవ్వండి అడుగుతున్నాడు. ఆ లిస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఈ పార్టీలు. ఐఎంఎల్, ఇండియన్ ముస్లిం లీగ్ నిన్న మద్దతు ఇచ్చే వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకుంటది? వీసీకే నిన్న మద్దతు విత్డ్రా చేసుకుంటది. ఓకే విఠల్ గారు. నుమాన్ గారు, డిఎంకే పార్టీ లోక్సభ స్పీకర్ కూడా లేఖ రాసిన విషయం మీ దృష్టికి వచ్చి ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు దాకా చెప్తున్నారు, నిజంగా కూడా మేము అటు స్టాలిన్ తో కూడా చర్చలు జరుపుతున్నాం, మా పొత్తు మాతో ఉంటుంది ఖచ్చితంగా మీరు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా మీతో కూర్చోలేమని మరి స్పీకర్ కి లేఖ రాసినటువంటి పరిస్థితి కదా. కనుమల గారు ఏం చెప్తారు? దట్ ఈస్ ఆల్సో స్ట్రాటజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆ లెటర్ రాయించడంలో, ఆ లెటర్ రావడంలో కూడా లెటర్ కూడా మీరే ఇప్పించారా? మీకు టైం వస్తే మీకు అన్ని తెలుస్తాయి కదా. జస్ట్ వెయిట్ అండ్ సీ కదా. వెయిట్ అండ్ సీ, మీకు తర్వాత తెలుస్తుంది. కాంగ్రెస్ కి రాజకీయం నేర్పడము, వీళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి చూస్తున్నారు. మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్దండులం మేము రాజకీయాల్లో. వారు ఏదో చేద్దామని చెప్పేసి చూపిస్తున్నారు. 100%